డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను అనర్హులుగా గుర్తించి అధికారులు నోటీసులు ఇవ్వడంపై బాధిత లబ్ధిదారులు అధికారుల తీరుపై బగ్గుమంటున్నారు. తమకు న్యాయం కావాలంటూ డబుల్ బెడ్రూమ్స్ బాధిత లబ్ధిదారులు సంగారెడ్డి జిల్లా అందోల్ ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం కార్యాలయం ఎదుట నిరసన ఆందోళన చేపట్టారు. సంగారెడ్డి జిల్లా అందోల్ జోపేట మున్సిపల్ పరిధిలో బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్లు నిర్మించి లబ్ధిదారులను ఎంపిక చేసి కేటాయించిన విషయం తెలిసిందే. కానీ డబుల్ బెడ్రూమ్లను పొందిన లబ్ధిదారులు వారికి కేటాయించిన ఇళ్లలో నివాసం ఉండకుండా తాళాలు వేశారనే సమాచారంతో అధికారులు లబ్ధిదారులను అనర్హులుగా ప్రకటిస్తూ నోటీసులు జారీ చేశారు. అసలైన లబ్ధిదారులను గుర్తించి డబుల్ బెడ్రూమ్లను కేటాయించాలనే ఉద్దేశంతో రీసర్వే పేరుతో అధికారులు డబుల్ బెడ్రూమ్ల సర్వే ప్రక్రియను చేపట్టారు. కానీ ఇక్కడే అధికారులపై బాధిత అగ్గిలంపై గుగ్గిలంలా మండిపడుతున్నారు. తాము ఇక్కడే ఉన్నామని, తమకు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకొని తమకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్లను తమకు ఇవ్వాలంటూ డబుల్ బెడ్రూమ్ బాధిత లబ్ధిదారులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగానే అందోల్ ఆర్డీఓ కార్యాలయాన్ని బాధిత లబ్ధిదారులు ముట్టడించారు. కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శిస్తూ అసలైన అర్హులం తామే అంటూ తమకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్లను తిరిగి ఇప్పించాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కార్యాలయం ముందు బాధిత లబ్ధిదారులు నిరసన ప్రదర్శిస్తున్నప్పటికీ ఆర్డీఓ పాండు ఇదంతా పట్టించుకోకుండా వాళ్ళ మధ్యలో నుండే తన ఛాంబర్లోకి వెళ్ళిపోవడంపై బాధితులు షాక్కు గురయ్యారు. ఆ అధికారి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న అధికారి ప్రజల గోడును పట్టించుకోకపోవడం విడ్డూరమంటూ ఎద్దేవా చేశారు. అధికారులు ఉన్నది ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే కానీ రాజకీయ నాయకుల ఆదేశాలను పాటించేందుకు కాదని ఈ సందర్భంగా బాధితులు మండిపడ్డారు. ఆర్డీఓ వైఖరిని నిరసిస్తూ కార్యాలయం ఎదుట ఆర్డీఓ పాండుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధితుల ఆందోళనతో పరిస్థితి చేయిదాటిపోయి ఉధృతంగా మారుతుందని గ్రహించిన ఆ అధికారి తన ఛాంబర్లో నుండి బయటకు వచ్చి డబుల్ బెడ్రూమ్ బాధిత లబ్ధిదారుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. నోటీసులు ఇచ్చినంత మాత్రాన మీ డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు ఎక్కడికి పోవని హామీనిచ్చారు. నిరుపేదలకు ఆశ్రయం కల్పించేందుకు డబుల్ బెడ్రూమ్లను గత ప్రభుత్వం నిర్మించిందన్నారు. అర్హులైన నిరుపేదలు కాకుండా ఇతరులు ఎవరైనా నివాసం ఉంటున్నట్టు ప్రభుత్వం దృష్టికి వస్తే వారిని అనర్హులుగా గుర్తించి డబుల్ బెడ్రూమ్లను క్యాన్సిల్ చేస్తామని ఈ సందర్భంగా ఆర్డీఓ పాండు అన్నారు. సర్వేకు వచ్చే అధికారులకు సహకరించాలని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను కోరారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి మరోసారి సర్వేను చేపడతామన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ పాండేకు బాధితులు లబ్ధిదారులు వినతి పత్రాన్ని అందించారు. తమకు న్యాయం చేయాలంటూ ఆర్డీఓను కోరారు. గత ప్రభుత్వం ఇంటింటికి తిరిగి సర్వే చేసిన తర్వాతే తమను అర్హులుగా గుర్తించి ప్రభుత్వం పట్టాలను అందించి ఇళ్లను కేటాయించిందని ఈ సందర్భంగా వారు అన్నారు. తమకిచ్చిన ఇండ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కుట్రలకు తెరలేపిందని ఆరోపించారు. రీసర్వే పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులను అనర్హులుగా గుర్తించి వారి నుండి డబుల్ బెడ్రూమ్లను వెనక్కి తీసుకునే కుట్రలకు తెరలేపుతుందంటూ బాధిత లబ్ధిదారులు ఆరోపించారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేక అధికారులతో డబుల్ బెడ్రూమ్లను సర్వే పేరుతో పేదల నుండి ఇళ్లను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం అధికారులు రీసర్వే ప్రక్రియను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ విషయంలో కాదు కూడదు అని ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తే తమ ఇళ్లను దక్కించుకునేందుకు ఎంతకైనా తెగిస్తామని బాధిత లబ్ధిదారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. अंदर जाना
చెప్పు నువ్వు వేరే కాదు మొత్తం తెలుగులో ఏముంది ఇట్లా ఖాళీ ఉన్నాయి కొన్ని అమ్ముకున్నారు కొన్ని కిరాయికున్నారు కొన్ని మేము కాబట్టి మీరు 3 రోజులలో మాకు ఉన్నోళ్ళు ఏమేమి ప్రాబ్లం ఉంది మీరు ఉన్నారా లేరా దానికి రాసి మాకేమని చెప్పిన అబ్జెక్షన్ అట్లా నాకు నిన్న 5 వచ్చి ఇచ్చిపోయారు మీరు కూడా మేము ఇచ్చిన నోటీస్కి జవాబుగా మీరు నిజంగానే ఉన్నారనుకో మాకేం ప్రాబ్లం లేదు లేకుంటే మాత్రం మీరు తీసుకొని లేని వాళ్ళని మీకే ఇస్తాం మీ దాంట్లో ఇప్పుడు మీ తమ్ముడు రెండు ఎగ్జాంపుల్ మీరు 2 తమ్ముళ్ళు 3 ఉన్నారు మీకు వచ్చింది ఇంకా 2 తమ్ముళ్ళు లేరు వాళ్ళకి ఇవ్వడం అంతేగాని మీ డబుల్ బెడ్రూమ్ మేము తీసుకోవడానికి కాదు ఒక్కసారి ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళకే ఉంటుంది ఉండండి మేము రాంగ్ ఎంక్వైరీ చేస్తే ఏంటంటే ఎంక్వైరీ ఆఫీసర్ పోయినప్పుడు ఆఫీసర్ది తప్పు ఉందనుకో ఎగ్జాంపుల్ ఆడవాడు తప్పు రాసుకుని వచ్చింది అనుకో ఇప్పుడు దానికి కరెక్ట్ ఉందనుకో మేమేం ప్రాబ్లం చేయాలి నిజంగా అమ్ముకున్నాడు అనుకో దానికైతే మేము అదే చెప్పండి ఉన్నమ్మా ఇప్పుడు ఎట్లా మాకు బీఆర్ఎల్ వచ్చింది మున్సిపల్ కమిషన్ ఇబ్బంది అవుతుంది వాళ్ళకి మేము ఇస్తాము వాళ్ళు మళ్ళీ మేము భార్య పడుతున్నాం మేము ముగ్గురు మళ్ళీ పోతాం పొద్దున్న తాళం ఉంటాం ఎంక్వైరీకి వస్తే రమ్మంటున్నాం అదే రాసి ఇప్పుడు మార్నింగ్ వస్తారు మార్నింగ్ వచ్చి ఉంటావు కదా అప్పుడు రాసి ఇచ్చేయి మా ఆఫీసర్ వస్తారు కదా అతను రాసి వాళ్ళు ఎప్పుడు సరిపోతుంది